వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే 2029 ఎన్నికల మీద చాలా ఆశలైతే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈసారి ఎలాగన్నా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతాం అనేటటువంటిది ఆయన లెక్కలు. ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ మధ్య చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆయన అధికారంలోకి వస్తేనే తిరిగి ఆ పార్టీ వైభవం కానీ వెళ్ళిపోయినటువంటి నాయకులు కానీ ఈ మధ్యకాలంలో ఆ పార్టీ పరిస్థితి అయితే బాగలేదు. చాలామంది నా అనుకున్నటువంటి నేతలే పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా చూసాం. అయితే కేవలం తమ పార్టీనే నమ్ముకుంటే కష్టం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డికి క్లియర్ కట్గా అర్థమైంది అనేటటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఈ మధ్య దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు కూడా కేవలం సింగిల్గా వెళ్ళి గెలిచినటువంటి పార్టీలు చాలా తక్కువగా చూసాం. అన్నీ కూడా కూటమిగా ఏర్పడి అధికారంలోకి దక్కించుకున్న పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. మరి సింహం సింగిల్గా వస్తుంది అనే మంత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ వైసీపీ పార్టీ మొత్తాన్ని చూసుకున్నా కానీ? ఒకవేళ అలా వెళ్తే ప్రతిపక్షాల ముందు అవహేళనలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో చూసాం, జతకట్టిన పార్టీలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ హేళనలు కానీ ఏ విధంగా ఉన్నాయో అందరూ చూసిందే. మేమైతే సింహం సింగిల్గానే వస్తుంది, ఒక్కరిమే ఒంటిగానే పోటీ చేస్తాం, విజయం సాధిస్తామంటూ 2024 ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే బోల్తా పడడం కూడా జరిగింది ఆ అంచనాలన్నీ. కాబట్టి జగన్ అయితే తన ప్రణాళికలను వ్యూహాలను కూడా కొత్తగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ వ్యూహాలు ఎలా ఉండాలి? 2014 నుంచి 2019 మధ్యలో జరిగిందే మరోసారి జరగాలి. అలా జరిగితేనే ప్రతిపక్షాలకు ఇంకో అవకాశం ఇవ్వకుండా పార్టీని ఏ విధంగా కూడా అవహేళన చేయకుండా ఉండాలంటే 2014 నుంచి 2019 మధ్య ఏం జరిగింది? ఒక్కరిగా పోటీ చేశారు, ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అలాగే ఆ రిజల్ట్స్ కూడా 151 స్థానాల్లో గెలుపొందారంటే ఆ పరిస్థితులే మళ్ళీ రావాలి. సరే, అది జరగకపోయినా పర్వాలేదు. 2024లో ఏం జరిగింది? 2024 మాదిరిగా కీడైతే జరగకూడదు, 11 స్థానాలకి పరిమితమైతే కాకూడదు. ఈసారి ఆ విధంగా పరిమితమయ్యారంటే మాత్రం పార్టీ మనుగడకే దెబ్బపడే అవకాశం ఉంది. ఇది బయటకు చెప్పకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఒకటి ఉంది. బీజేపీ వైపు అడుగేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇది జగన్మోహన్ రెడ్డి ఇన్నర్ టాక్గా వినపడుతుందట. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్నారు. కాకపోతే బయటికైతే చెప్పట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి చూపు అయితే అటువైపు కొంచెం ఉంది అనేటటువంటి లెక్కలు ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ లెక్కల ప్రకారం చూసుకుంటే బీజేపీ పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపాలి అనుకుంటే, బీజేపీకి ఈసారి అంటే 2029 ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాదు అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ అంచనా. దానికి నిదర్శనం ఎందుకు రాదు అని చూసుకుంటే 2024కు సంబంధించిన ఎన్నికలు చూస్తే తెలుస్తోంది. 2029లో ఆ మెజార్టీ సీట్లు తగ్గొచ్చు అనేటటువంటి. మూడోసారి పోటీ చేస్తే ఏకంగా 240 లోపు సీట్లు వచ్చాయి. అంటే దాదాపు 3 సార్లు అధికారం చేపట్టినటువంటి బీజేపీ 2040 లోపు సీట్లు వచ్చాయి. అంటే మెజార్టీకి దాదాపుగా 30 సీట్ల దూరంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి బీజేపీది. మరి ఆ లెక్కను చూసుకుంటే 2029లో ఏకంగా 15 ఏళ్ల పాటు బీజేపీ పాలన సాగిందన్నమాట. దాంతో బీజేపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టే ఒక్కొక్క ఎలక్షన్కి ఆ మెజార్టీ స్థానాలు అనేవి తగ్గుతూ వచ్చేస్తున్నాయి. అంటే ప్రతిసారి మెజార్టీ సీట్లు తగ్గుతూనే వచ్చాయి కదా. మరి కాబట్టి 2029లో కూడా ఇంకాస్త తగ్గొచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులే 2029 దాకుంటే బీజేపీకి సంబంధించినటువంటి మెజార్టీ సీట్లు కూడా తగ్గే అవకాశాలు వస్తాయి. ఈసారి 200కు పైగా సీట్లు వస్తే చాలు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంటుంది. కానీ అలా కాకుండా గత లెక్కలను చూసుకుంటే ఒక 70కి పైగా ఎంపీలు తక్కువ పడ్డారనుకోండి, అది ఎన్డీఏ కూటమితో కూడా సాధ్యపడదు. 70కి పైగా వస్తే అప్పుడు జగన్ లాంటి తటస్థ మిత్రుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం బీజేపీకి ఏర్పడుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఒక కీరోల్ లాగా మారిపోతాడు. ఆ ధీమానే ఇప్పుడు వైసీపీ సిద్ధమవుతోంది. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒంటరి పోరుకు సిద్ధమవుతూ కేంద్ర బీజేపీ పెద్దలతో సానుకూలంగా ఉంటే ఆ రోజుకి బీజేపీతో మాకు మైత్రి కుదరచ్చు. అలాగే బీజేపీకి పొత్తు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
ఎందుకంటే సింగిల్గా పోటీ చేసినా కానీ అటు సెంట్రల్ నుంచి బీజేపీతో అండదండలు ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ పెద్దలతో కూడా సానుకూలంగా ఉండేందుకు ఇప్పటి నుంచే మనం ప్రిపేర్డ్గా ఉండాలి అనేటటువంటిది వైసీపీ ఆలోచన. సరే, బీజేపీ కాకుండా మిగతా పార్టీలతో సన్నిహితంగా ఉండాలని ఆలోచన చేస్తుంది వైసీపీ అనుకుంటే మిగతా పార్టీలతో ఏ విధంగా ఉందో చూద్దాం. జగన్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దూరం, ఎందుకంటే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. తన తండ్రి ఉన్నా కానీ ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి సొంతంగా వైసీపీ పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. 2014లో ఓటమి పాలైనా కానీ 2019లో అధికారంలోకి వచ్చారు. ఎప్పటికీ ఆ పార్టీతో కలవదు అనేటటువంటిది అయితే సుస్పష్టం. ఇక బీజేపీకి కాంగ్రెస్ అంటే బద్ధ శత్రువు, వాళ్ళిద్దరు కలిసే అవకాశం లేదు. ఈ కామన్ పాయింట్తో జగన్ బీజేపీని, కేంద్ర పెద్దలను తమ వైపుకు తిప్పుకునేందుగా చూస్తున్నారు. అందుకే జగన్ వైపు నుంచి అయితే సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నారని అంటున్నారు జగన్ వైపు బీజేపీ. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. గడిచిన 20 నెలల కాలంలో, అంటే దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీని కానీ మధ్యలో జనసేనని కానీ విమర్శించింది జగన్. అంతేగాని కూటమిలో ఒక భాగమైనటువంటి బీజేపీని అసలు ఇంతవరకు ఏమీ అనలేదు. అలాగని బహిరంగంగా మద్దతు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. తన చెల్లెలు షర్మిల కూడా చెప్పేది, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, అనేక సందర్భాల్లో బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి చీకటి ఒప్పందం ఉంది అనేటటువంటి విమర్శలు చేశారు. కానీ ఆ విమర్శలు చేసినా కానీ అటువంటిది ఏమీ లేదు అని అయితే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించలేదు. ఆ పార్టీ నాయకులు కూడా బీజేపీని వ్యతిరేకించలేదు, దుర్భాషలాడలేదు, అట్టని చెప్పి బీజేపీతో చీకటి ఒప్పందాన్ని ఖండించడం లేదు, సైలెంట్గా ఉండిపోయారు. దాని వెనక చాలా పెద్ద దురాలోచన కాదు, దూర ఆలోచన ఉంది అంటున్నారు. బీజేపీతో తమకి వైరం వద్దు అనేటటువంటి సంకేతాలు, ఆ ఆలోచన ఉంది కాబట్టే బీజేపీని మాత్రం పల్లెత్తు మాట అనలేదు. మరి జగన్ మనసులో ఏముందనేటటువంటిది విశ్లేషకులు చెప్పే మాట ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఎలాగన్నా గెలవాలి పార్టీ. అది సింగిల్గా వెళ్తామా, దోస్తీ కడతామా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేరు, కానీ ఎలాగైనా అధికారం దక్కించాలి. దీనికోసం కేంద్ర పెద్దల సాయం కూడా ఆశిస్తున్నారు. అంటే కేంద్రంలో ఉంది బీజేపీ కాబట్టి వాళ్ళ సాయం కూడా జగన్కి అవసరం. రేపటి రోజున ఏపీలో వైసీపీ అధికారంలోకి ఒకవేళ వచ్చినా కానీ కేంద్రానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలకు మనసులోని మాటను చేరవేశారు అనేటటువంటిది. అంటే ఇంకా పబ్లిక్గా అయితే రాలేదు, మనసులో మాట అదే అనేటటువంటిది సుస్పష్టం చేశారట. అయితే బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇంకా అటువైపు నుంచి కూడా బయటికి రాలేదు. ఇటువైపు నుంచి అంటే సీక్రెట్గా జరుగుతున్నటువంటి మంతనాలు అనేటటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్పేది. మరి వారికి ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్ల బలం కావాలి ఏపీలో. అంటే బీజేపీతో దోస్తానా కట్టాలంటే 25 సీట్లు అయితే కావాలి. అయితే జగన్కి ఏ విధంగా సహకరించినా టీడీ వైపు నుంచి సహకారం ఉండదు బీజేపీకి. అంటే ఈ రెండు బద్ధ శత్రువులైనటువంటి పార్టీలు, ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ. అటువంటి సమయంలో ఇప్పుడు కూటమిలో పొత్తులో ఉన్నారు బీజేపీ. మరి ఏ రకంగా కానీ ఓపెన్ అయినా చెప్పినా కానీ అటువైపు నుంచి సహకారం అనేది అందదు, అంటే విరోధులైపోతారు. ఏపీలో బీజేపీ పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. పైగా పొత్తుల్లో ఉన్న పార్టీగా బీజేపీ కీలకంగా ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు పొత్తులు పెట్టుకుంటారు, గెలుస్తారు. దానివల్లే ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. అదే టీడీపీ కూటమిలో ఉన్న వైసీపీకి బీజేపీ వైపు చూడటం అనివార్యంగా ఉంటుంది. అంటే ఈ రోజు వీళ్ళందరూ కలిసి ఉండొచ్చు, రేపు రోజు ఎలా ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఇదొక్కటే ఆప్షన్ ఉంది వైసీపీకి. అది జగన్కి తప్పనిసరి పరిస్థితికి కూడా దారి తీసే అవకాశం ఉంది. మరి బీజేపీ వైపు నుండి చూస్తే జగన్కి కాంగ్రెస్ వ్యతిరేకత ఉండటం అన్నది ఆ పార్టీకి బలహీనతగా ఉంది. అంటే కాంగ్రెస్ వైపు వెళ్ళే పరిస్థితి అయితే లేదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్ అయితే బీజేపీనే. కాబట్టి ఇటువైపు చూసే అవకాశం ఉంది అనేటటువంటిది బీజేపీ బాగానే గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు జగన్ కానీ వైసీపీ వ్యూహకర్తలు కానీ బీజేపీ నుంచి పరోక్షంగా అయినా సాయం ఆశించడం అనేది ఆ పార్టీకి కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ 2029లో ఒంటరి పోరు ఎంతవరకు గెలుపొందిస్తుంది అనేటటువంటిది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో అంతర్గత విభేదాలు కానీ, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు చాలామంది. మరి జగన్ తను నమ్ముకున్నటువంటి పాదయాత్ర ద్వారా వెళ్ళాలి అనుకుంటున్నారు, అంటే ఎలక్షన్కి 1.5 సంవత్సరం ముందు. కాబట్టి పరిస్థితులు బాగలేవు. కాబట్టి ఒంటరి పోరు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా జగన్ కూడా తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్న పరిణామాలు చూస్తే జగన్కి అసలు నమ్మకం లేదు. కాబట్టి బీజేపీతో విమర్శలు చేయకుండా తన పని తాను చేసుకుంటూ సమయం కోసం వేచి చూసి ఆ టైం వచ్చిన తర్వాత బీజేపీతో జత కలిస్తే మంచిది,
బీజేపీకి సపోర్ట్ చేస్తే మంచిది అనేటటువంటిది జగన్ వ్యూహంగా కూడా ఉండొచ్చు. మరి చూడాలి జగన్ వ్యూహం ఎలా ఉంటుందో. కూటమి మాత్రం ఇప్పటికీ బలంగానే ఉంది. బీజేపీతో అయితే విభేదాలు లేవు. ఇంకో 15 సంవత్సరాలు కలిసి ఉండాలి, ఈ కూటమి ఇలాగే ఉండాలంటూ పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటుంది. మరి ఆ విధంగా జగన్ సమాయత్తం అవుతారు 2029 ఎన్నికలకు అనేటటువంటిది చూడాలి. మరి మొత్తానికైతే బీజేపీతో అయితే విభేదాలు సృష్టించుకోకుండా 2029 ఎలక్షన్స్కి సిద్ధమవడం, అలాగే బీజేపీకి కూడా సెంట్రల్లో అధికారంలోకి రావాలంటే జగన్ అవసరం ఉంటుంది. అంటే మా అవసరం ఉంటుంది. ఎందుకంటే 2029 ఎలక్షన్లో గెలిచి ఎంపీ స్థానాలు బాగా గెలిచినట్లయితే ఖచ్చితంగా జగన్తో అవసరం బీజేపీకి ఉంటుంది. అలాగే స్టేట్లో 2029 ఎలక్షన్స్లో గెలవాలంటే బీజేపీ సహకారం అనేది జగన్ కూడా ఉంటుంది. కాబట్టి మరి రానున్న రోజుల్లో వీళ్ళ మైత్రి బంధం ఏ విధంగా ఉంటుంది, ఎంత దూరం వెళ్తుందనేది అయితే ఖచ్చితంగా చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ స్పెషల్ అనాలిసిస్.